దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 వాక్యాలు చదువుకుందాము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ప్రియ దేవుని సంగమ, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత సత్యము ఎవరు? సత్యము ఏమిటి? సత్యము నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. సత్యము క్రీస్తే. ఆ యొక్క క్రీస్తును ఎరిగిన తర్వాత, క్రీస్తు యొక్క అనుభవాలు కలిగిన తర్వాత, క్రీస్తుతో నీకున్నటువంటి అనుబంధము, ప్రార్థనా జీవితము, పరిశుద్ధత, అటువంటి ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధమును అనుభవపూర్వకంగా ఆయన ప్రేమ కానీ, ఆయన వాత్సల్యము, ఆయన కృప, ఆయన యొక్క ప్రతి విషయాలు అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్న తర్వాత తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు, తెలిసి పాపం చేయడం, ఇది చేస్తే తప్పు అని వాక్యంలో ఉంది, ఇది చేస్తే తప్పు అన్నారు యేసయ్య అని వాక్యం సెలవిస్తుంది, ఆయన మాట సెలవిస్తుంది అని తెలిసి కూడా పాపం చేసినప్పుడు బుద్ధిపూర్వకంగా వాక్యం వింటా ఉన్నావు, వాక్యం బోధిస్తూ ఉన్నారు, వాక్యాలు విన్న తర్వాత అది చేయడం తప్పు, ఇది చేయడం తప్పు, ఇలా మాట్లాడడం, అలా మాట్లాడడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఈ విధంగా వాక్యం ఏదైతే సెలవిస్తుందో ఆ వాక్యము తప్పు అని తెలిసిన దేవునితో ఉన్నటువంటి అనుభవము, అనుబంధమును బట్టిచ్చైనా ఆ యొక్క తప్పు తెలిసి చెయ్యకుండా ఉండడం ఆగిపోవాలా, కానీ ఆగిపోకుండా ఏం చేస్తారంట అంటే పాపం చేస్తారంట. పాపం చేసిన వాళ్ళకి ఇంకా బలి ఉండదు, అంటే క్షమాపణ ఉండదు. ఇంకా క్షమాపణ ఉండదు, కానీ క్షమాపణకు బదులుగా ఏముంటదంట అంటే తీర్పు ఉంటదంట. తీర్పు, న్యాయమైన తీర్పు దేవుడు తీసుకొస్తాడంట. ఆ తీర్పు భయముతో ఎదురు చూచుట, ఎలాంటి తీర్పు ఇస్తాడో, ఎటువంటి రీతిలో శిక్షిస్తాడో అని ఆ భయముతో ఎదురు చూచుట అదొక్కటే ఉంటుంది. తర్వాత ఆయనంట తీక్షణమైన అగ్ని ఇకను ఉండును, అగ్నితో కాల్చి వేస్తాడంట. తీక్షణమైన అగ్ని అంటే ఒక చాలా కఠినమైన శిక్ష అమలు చేయబడుతుంది అనేది దేవుడు మనం వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఎరిగి, దేవుని ప్రేమను, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సంఘం అంటే ఏంటి, సంఘం గురించి దేవుడు చేసిన కార్యాలు ఏంటి, అలా అన్ని ఎరిగి కూడా పాప బ్రతుకులో ఇంకా ఉన్నావేమో, పాపము చెయ్యాలని ప్రేరేపించబడుతున్నావేమో, వాక్యం తెలిసి కూడా బలహీనత చేత ఈడవబడుతున్నావేమో, అది ఏ రకమైనటువంటి పాపమైనా, ఏ రకమైనటువంటి లోక సంబంధమైన కోరికలు, ఆశలు, ఏ ఆశలైనా లాగబడుతున్నాయేమో, అయితే అది తప్పని తెలిసిన తర్వాత చెయ్యకుండా ఆగిపోతే మేలు, ఆగకపోతే శిక్ష తప్పదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. అది కూడా తీక్షణమైన అగ్ని చేత శిక్ష. తర్వాత న్యాయంగా తీర్పు తీరుస్తాడంట. క్షమాపణ కూడా ఉండదు ప్రియులారా. ఇంకా క్షమాపణ ఎన్నిసార్లు చేసిన దేవుడు క్షమిస్తాడులే అనేది ఉండదు. ఇంకా ఒక్కసారి ఆయన క్షమించినాడు, మళ్ళీ పాపం చేస్తున్నా కూడా క్షమిస్తాడులే. మొదటి మాట, యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట క్షమిస్తాననే మాట ఉంది కనుక ఇంకెప్పుడు ఎంతకాలమైనా క్షమిస్తూనే ఉంటాడు అనేటువంటిది తప్పు లేదు. అట్లా బుద్ధిపూర్వకంగా నువ్వు దేవుని యొక్క వాక్యమును ఎరిగి, అనుభవాలు ఉండి, ఆత్మీయతలో ఎదిగి కూడా తప్పని తెలిసి కూడా భయము లేకుండా పాపమునకు బానిసైపోతే, పాపమును చేస్తే, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నువ్వు నడిస్తే, తలంచితే,
పనులు చేస్తే, క్రియలతో ఉంటే నీకు క్షమాపణ లేదు అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. తీర్పు, శిక్ష అమల్లోకి తెస్తాడు దేవుడని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ రక్షణను భయముతోనూ, వణుకుతోనూ కొనసాగించుడి అని వాక్యం సెలవిస్తుంది. కనుక రక్షణ పొందిన వెంటనే ఇంకా ఆ చివరి శ్వాస వరకు మన రక్షణ మనం అలాగే ఉంటదనేది లేదు. కాపాడుకోవాలి. రక్షణను కాపాడుకోవాలి. రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. లోకంలో కలవకుండా నీకు నీవే వేరై నిన్ను నీవు కాపాడుకోవాలి. ఇలాగ దేవునికి ఇష్టంగా నిన్ను నీవు ప్రత్యేకపరుచుకుంటే దేవుని యొక్క శిక్ష నీకుండదు. వాక్యం తెలిసి పాపం చేస్తే శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. పాపం తెలిసి, తప్పని తెలిసి దేవుడు బాధపడతాడు. దేవుని మనసు నొచ్చుకుంటాడు. దేవునికి వ్యతిరేకంగా నేను చెయ్యకూడదు అనేటువంటి రీతిలో నువ్వు కానీ నిలబడితే పాపం చేయకుండా నీకు శిక్ష ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాపము బుద్ధిపూర్వకంగా తప్పని తెలిసిన చూస్తూనే ఉంటారు. బూతు బొమ్మలు, పాప సంబంధమైనటువంటివి అన్నీ చూస్తుంటారు, మాట్లాడుతుంటారు. వాక్యము తప్పని తెలిసిన, వాక్యము ఇది చేయకూడదు తప్పు అని చెప్తున్నా కూడా అదే చేయడానికి నీ మనసు అలాగ పెట్టుకున్నావంటే నువ్వు శిక్షకు నువ్వు పాత్రుడవుగా కావడానికే అది నిన్ను ప్రేరేపిస్తుంది ఆ యొక్క శోధకుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తప్పు, పాపము అని వాక్యం ఏదైతే సెలవిస్తుందో, విన్నావో, అది సేవకుల ద్వారా విని బైబిల్ చదవడం ద్వారా తెలుసుకున్నావో, ఇంకా అది చెయ్యకుండా నిన్ను నీవు భద్రపరుచుకొని రక్షణను కాపాడుకొని చివరి వరకు కూడా రక్షణను కాపాడుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుదువుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వేసాను. నీకు వందనాలు ప్రభువా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా నాయన, బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు ఎలాగ తండ్రి దగ్గరికి వెళ్ళినాడు, కానీ ప్రభువా క్షమాపణ పొందుకున్నాడు. తండ్రి, బుద్ధి వచ్చి అనుభవాలు ఉన్నా మళ్ళీ తప్పిపోయేటువంటి వారుగా ఉండక బహుభయముతో, వణుకుతో తమ రక్షణను కొనసాగించుకొని చివరి శ్వాస వరకు నీకు నమ్మకంగా జీవించే బిడ్డలుగా వీరిని దీవించి ఆశ్రయించాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.